హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎద్దనపూడి సులోచన రాణి గారి నవల ప్రేమలేఖలు వింటున్నాం. మరో 10 నిమిషాల్లో నలుగురు మదన్ కారులో బయలుదేరారు. ఆ క్షణం నుంచి సుజాత జీవితమే మారిపోయింది. మదన్ రాకతో సుజాత జీవితంలో స్తబ్దత, నైరాస్యం, నిరుత్సాహం దూదిపింజల్లా తేలిపోయినట్టయినాయి. ఆ రోజున లత ఇంట్లో లంచ్ మానేసి తాజ్కి వెళ్ళి భోజనం చేసి నట్రాజ్లో సినిమా చూసి సాయంత్రం పొద్దుపోయిన తర్వాత మదన్ కారులో బేగంపల్లి వరకు వచ్చి దించి వెళ్ళేటప్పుడు మళ్ళీ కలుద్దాం, గుడ్ నైట్ అంటుంటే సుజాత ఆ మాటకి అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు. చలం కూడా వెంట రావటంతో సుజాతకి పొద్దుపోయినందుకు తండ్రికి జవాబు చెప్పాల్సిన అవసరం రాలేదు. చలం ఆ రాత్రి బేగంపల్లిలో ఉండిపోయాడు. తను మదన్ అనే అబ్బాయి దగ్గర ఉంటున్నానని, అతని దగ్గర చేరినప్పటి నుంచి చదువుకి, తిండికి, పుస్తకాలకి బాధ లేకుండా పోతోందని అన్నాడు. ధనవంతుడైన నారాయణరావు గారి ఏకైక పుత్రుడైన మదన్ గురించి చలం చెబుతుంటే సుజాత కూడా తండ్రితో పాటు వింది. బేగంపల్లికి 6 మైళ్ళ దూరంలో ఉన్న సీతారాం గ్రేప్ గార్డెన్స్ వాళ్లదేనని, అక్కడే వాళ్ల ఇల్లు కూడా ఉందని చెప్పాడు. సుందరామయ్యకి మాత్రం ఉదయం కళ్ళనీళ్ల పర్యంతంగా కాలేజీకి వెళ్లిన కూతురు వడలిన ముఖంతో నీరసంగా కాకుండా ఉత్సాహంగా ఇంటికి తిరిగి రావటం చూసి మనసు తేలికపడినట్టుగా అయ్యింది. మర్నాడు కాలేజీలో కలిసిన లత మధ్యాహ్నం క్లాసులు ఎగ్గొట్టి సికింద్రాబాద్లో జరుగుతున్న ఆర్ట్ ఎగ్జిబిషన్కి వెళదాం రమ్మనమని పట్టుపట్టింది. సుజాత రానని తిరస్కరించింది. లత ముఖం చిన్నబుచ్చుకున్నట్లుగా చూసింది. ఎగ్జిబిషన్ చాలా బాగుందట, మదన్ చెప్పాడు. తప్పకుండా చూడమన్నాడు. ఈరోజే ఆఖరి రోజు. కాలేజు ఎప్పుడూ ఉంటుంది. 1-2 క్లాసులు పోతే మనం ఆ మాత్రం చదువుకోలేమా? నువ్వు వస్తే వెళదామని అనుకున్నాను. పోన్లే అంది లత. సుజాత మనసు ఇరకాటంలో పడింది. కానీ క్లాసెస్ ఎగ్గొడ్డం మాత్రం ఇష్టం లేదు. లతని నిరాశపరచడం కూడా భావ్యంగా అనిపించటం లేదు. సరే పద అంది. తీరా ఎగ్జిబిషన్కి వెళ్లేసరికి అక్కడ మదన్ ఉన్నాడు. వీళ్ళిద్దరినీ చూడగానే సంతోషంగా ఎదురొస్తూ, హలో, మీరు కూడా వచ్చారా? ఈరోజు ఆఖరి రోజు, అందుకని నేను మళ్ళీ చూడటానికి వచ్చాను అన్నాడు. నీ మూలంగా ఈరోజు మా కాలేజీ పోయింది అంది లత నిష్ఠూరంగా చూస్తూ. నా మూలంగానా? అతను ఆశ్చర్యం అభినయిస్తూ అన్నాడు. ఆహా, అక్షరాల నీ మూలంగానే. ఎగ్జిబిషన్ చాలా బాగుందని చెప్పావు. నాకు చూసి తీరాలని అనిపించింది. నాకు తోడు ఎవరూ లేరు కదా, అందుకని సుజాత ప్రాణాలు తీసి లాక్కి వచ్చాను. ఏం సుజాత, అవునా కాదా అంది. సుజాత అవునన్నట్టు తల ఊపింది. మదన్ 2 చేతులు జోడించి నమస్కారం చేశాడు. అయితే ఈ అపరాధిని మీరు దండించాల్సిందే, ఊరుకోవద్దు అన్నాడు. ముందు ఎగ్జిబిషన్ చూడని, ఈ లోపల ఆలోచిస్తాం. రా సుజా అంది లత. ముగ్గురు లోపలికి వెళ్ళి పెయింటింగ్స్ చూడసాగారు. చాలా మోడర్న్ ఆర్ట్ అది. సుజాతకి అందులో చాలా చిత్రాలు అర్థం కాలేదు. లత అక్కడున్న ఆర్టిస్ట్ని పిలిచి ఆ చిత్రాల యొక్క వివరాలు అడగసాగింది. అతను ఉత్సాహంగా వివరించి చెప్పసాగాడు. సుజాత, లత ఒక్కొక్క పెయింటింగ్ చూస్తూ మెల్లగా నడుస్తుంటే వారి అడుగులో అడుగు వేస్తూ వెనక మదన్ వస్తున్నాడు. 1-2 సార్లు అతను ఆర్టిస్ట్ని తనకి కలిగిన సందేహం నివృత్తి చేసుకోవటం కోసం చిత్రం దగ్గర వేలు పెట్టి చూపించటంలో సుజాత భుజం మీద నుంచి చెయ్యి ముందుకు చాచాడు. చెవికి తగిలి తగలనట్టుగా అతని చెయ్యి ముందుకు వచ్చి వెనక్కు వెళ్లటంతో సుజాత లతకి మరింత దగ్గరగా జరిగింది. ఈసారి మదన్ సుజాత పక్కకి వచ్చి నడవసాగాడు. కాస్త అజాగ్రత్తగా కదిలితే చాలు అతని భుజం తాకేటంత దగ్గరగా ఉన్నాడు. సుజాత మాటల మధ్యలో మెల్లగా పక్కకు తగ్గి లత పక్కకు వచ్చింది. ముగ్గురు ఎగ్జిబిషన్ చూసి బయటికి రాగానే మదన్ కారు తలుపులు తెరుస్తూ, చెప్పండి, నాకేం శిక్ష విధించబోతున్నారు అన్నాడు. లత ఆలోచిస్తున్నట్టుగా చూస్తూ, ముందు ఎక్కడికైనా వెళ్ళి కాస్త కాఫీ గొంతులో పోసుకుందాం అంది. ఆల్ రైట్, ఎక్కండి కారు. అతను డోర్ తెరిచి పట్టుకున్నాడు. లత, అదుగో బస్సు వస్తోంది, నేను వెళతాను అంది సుజాత. అదేమిటి, నువ్వు లేకుండా శిక్ష ఎలా పూర్తవుతుంది? ఆశ్చర్యంగా చూసింది లత. ఆలస్యం అవుతుందని భయపడకండి, మేం వచ్చి దింపుతాం అన్నాడు మదన్. ఇంతలో బస్సు వచ్చి అక్కడ ఆగనే ఆగింది. నోనో థ్యాంక్ యూ, నేను వెళ్తాను. సుజాత ఆ ఇద్దరికీ చెప్పేసి మరో మాటకి అవకాశం ఇవ్వకుండా ఆగి ఉన్న బస్సు వైపు పరిగెత్తినట్టుగా వెళ్ళి కమ్మి పట్టుకొని లోపలికి ఎక్కేసింది. లతా, మదన్ చూస్తుండగానే సుజాత ఎక్కిన బస్సు రివ్వున వెళ్ళిపోయింది. డామిట్,
మదన్ ముఖంలో నవ్వు మాయమవ్వగా కారులో కూర్చొని డోర్ గట్టిగా వేసేశాడు. లత విరగబడి నవ్వుతూ వచ్చి తలుపు తీసుకొని అతని పక్కన కూర్చుంది. మర్నాడు కాలేజీలో సుజాత కనిపించగానే లత వెంటనే అనేసింది, ఏయ్, నిన్న ఎందుకలా పారిపోయావు? పారిపోయానా? బస్సు వచ్చింది, వెళ్ళిపోయాను. బస్సు వస్తే మాత్రం మదన్ ఏదో చెబుతూనే ఉన్నాడు, నువ్వు పరిగెత్తి బస్సు ఎక్కేశావు. అతను చాలా ఇన్సల్టింగ్గా ఫీల్ అయ్యాడు. ఇన్సల్టా? ఇందులో ఇన్సల్ట్ ఏముంది? బస్సు స్టేషన్కి వెళుతోంది. అక్కడ మా ఊరికి బస్సు రెడీగా ఉంటుంది. మీకు శ్రమ లేకుండా ఇంకా ఆలస్యం కాకుండా నేను ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకున్నాను అంది సుజాత. ఏమో బాబు, నాకు నీ ధోరణి చూస్తే అతనంటే నువ్వు బెదిరిపోయినట్టుగా అనిపిస్తోంది. చాలే, గొప్పగా ఆలోచించావు. సుజాత నవ్వినా కళ్లల్లో తొట్రుపాటు తొంగి చూసింది. అతనంటే నాకెందుకు భయం అంది. ఏమో నాకేం తెలుసు? లత భుజాలెగరేసింది. 4 రోజుల తర్వాత లత ఇంట్లో సుజాత నోట్స్ రాసుకుంటుండగా మదన్ వచ్చాడు. అతను వస్తూనే టేబుల్ దగ్గర కూర్చొని ఉన్న సుజాతని చూడగానే ఎంతో పరిచయం ఉన్నవాడిలా పలకరించాడు. రేపు రాత్రి మా గార్డెన్స్లో నేను మూన్లైట్ డిన్నర్ ఏర్పాటు చేశాను, మీరు తప్పకుండా రావాలి అంటూ ఆహ్వానించాడు. సుజాత తల ఊపింది. లత, మీ ఫ్రెండ్ని తీసుకువచ్చే బాధ్యత నీది అన్నాడు మదన్. ఆ పని మాత్రం నా తల మీద పెట్టకు బాబూ, తనకి నా మాట అంటే విలువే లేదు అంది లత. సుజాత ఆ మాటకి కోపగించుకోలేదు, నవ్వుతూ చూసింది. లత మర్నాడు కాలేజీ వదిలివేసే సమయంలో సుజాతని పార్టీకి వస్తున్నావా అని అడిగింది. సుజాత రావటం లేదన్నట్టు తల తిప్పింది. లత తర్కించలేదు, రమ్మనమని బలవంతం చేయలేదు. కాలేజీ నుంచి సరాసరి ఇంటికి వచ్చేసింది. అంతక్రితమే తండ్రితో దెబ్బలాడింది కాబోలు మంగ ఏడుస్తూ మంచం మీద పడుకొని ఉంది. సుజాత నిట్టూర్చి కాళ్ళు చేతులు కడుక్కొని బట్టలు మార్చుకొని వంట పనిలోకి దిగింది. సుజాత మనసు పరిపరి విధాల పోసాగింది. లత తప్పకుండా పార్టీకి వెళ్ళి ఉంటుంది. లతకి తనకి ఎంత వ్యత్యాసం! లత, మదన్ ఒక కోవకి చెందిన మనుషులు. వాళ్ల జీవితాలు వడ్డించిన విస్తరాకుల్లా ఉంటాయి. సిటీలో ఎక్కడ ఏది జరిగినా ఉత్సాహంగా దానికి హాజరవ్వడమే వాళ్ల దినచర్యల్లో ముఖ్యమైన భాగం. ఎంత హాయిగా నిశ్చింతగా ఉంటారు వాళ్ళు. పెద్దవాళ్లంటే భయం లేదు, చదువు మీద శ్రద్ధ లేదు. ఎందుకంటే దాని మీదనే ఆధారపడాల్సిన అవసరం వాళ్లకు లేదు. పరీక్ష పోతే మళ్ళీ కట్టవచ్చుననే ధైర్యం తప్ప డబ్బు దుబారా అనే సంకోచమే ఉండదు. తల్లిదండ్రులు బాగా సంపాదించి ఉండటంతో భవిష్యత్తు గురించి బెంగ కానీ భయం కానీ లేవు. నవ్వుతూ తుళ్ళుతూ గడపటానికే పుట్టినట్లుగా జీవితం గడిపేస్తుంటారు. తను, చలం అన్నయ్య లాంటి వాళ్ళు వాళ్లకు పూర్తిగా వ్యతిరేకం. కుటుంబాల్లో ఉన్న దిగుళ్ళు, బాధలు అన్నీ తమ తల మీదనే ఉంటాయి. ఫీజులు కట్టడానికి ఎప్పుడూ గొడవే. పుస్తకాలకి డబ్బు కావాలంటే అదొక పెద్ద సమస్య. కాలేజీలో డిగ్రీ కోర్సు పూర్తి చేయటం అంటే పెద్ద ఘన విజయం సాధించినట్టే. ఆ పైన ఉద్యోగాల కోసం వేటలో వాటి మూలంగా పొందే నిరాశతో సగం ఉత్సాహం చచ్చిపోతుంది. ఒకవేళ ఏదో విధంగా ఉద్యోగం దొరికినా అది జీవితంలో ఆఖరి మజిలీ అయిపోతుంది. ఆ పైన బ్రతుకులో ఎదుగు బొదుగు ఉండదు. పెళ్ళి అయ్యి సంసారం పెరిగి పిల్లలు పుడుతుంటే వాళ్ల కోసం పనిచేసే యంత్రాల్లా రోజులు గడిచిపోతూ ఉంటాయి. మగపిల్లలతో లత ప్రవర్తించే తీరులో చొరవ, ధైర్యం సుజాతకి విచిత్రంగా ఉండేది. కావాలనుకున్న వాళ్లని దగ్గరకు తీసుకోగలదు, అవసరం లేదనుకుంటే దూరంగానూ ఉంచగలదు. ఆ చాతుర్యం సామాన్యమైనది కాదు. సుజాత బట్టలు కొనుక్కుంటానంటే చలం షాపింగ్కి తోడుగా వెంట వచ్చాడు. కాలేజీకి దగ్గరగానే ఉన్న షాప్ అవటం వల్ల ఇద్దరూ కాలినడకనే బయలుదేరారు. సుజా, మొన్న పార్టీకి రాలేదే అని అడిగాడు చలం. ఇష్టం లేక రాలేదు అంది ముక్తసరిగా. ఎందుకని? వాళ్ల స్థితి వేరు, మన స్తోమత వేరు. 2 సార్లు వాళ్ళు ఖర్చు పెడితే ఒక్కసారైనా మనం పెట్టగలిగే సామర్థ్యం ఉండాలి. అలా లేనప్పుడు దూరంగా ఉండటం నయం కదూ అంది. నిజమేననుకో, కానీ మదన్ అలాంటివాడు కాదు. అలా ఎప్పుడూ భావించడు అన్నాడు చలం. అతను అనుకోకపోయినా మన అభిమానం మనకి ఉంటుందిగా. నిన్ను లత ఎప్పుడూ మదన్ తోక, చెంచా అని వెక్కిరిస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. నీ చదువు కోసం నువ్వు వేరే ఏర్పాట్లు ఎందుకు చేసుకోవు అంది రోషంగా. లతకి అందర్నీ వెక్కిరించటం, పేర్లు పెట్టడం అదో సరదా. నిజమే సుజా, లతే కాదు, నన్ను చాలామంది మదన్ చెంచా అని పిలుస్తుంటారు. అంటే అనని,
నేను కాస్త కూడా బాధపడదలుచుకోలేదు. అలా అన్నవాళ్ళెవరూ నాకు సాయపడరుగా. మదన్ డబ్బు నేను తింటున్నానని అనుకుంటున్నారు గాని అతనికి నేను చేసే చాకిరీ ఎవ్వరూ అర్థం చేసుకోరు. నా ధ్యేయం ఒకటే, ఎవరు ఎంతైనా నవ్వని కష్టపడి చదివి డిగ్రీ పూర్తి చేసుకొని ఉద్యోగం సంపాదించుకోవాలి అన్నాడు దృఢనిశ్చయంగా. నారాయణరావు గారికి అంత డబ్బు ఉందని అంటున్నావు కదా, వాళ్ళకి అంత పెద్ద ఇల్లు ఉంటే మదన్కి వేరే గది ఎందుకు అని అడిగింది సుజాత. ఆయన అభిప్రాయం మదన్ ప్రవర్తనకి పొత్తు కుదరదు. ఆయన ఎప్పుడూ రెండో గొడవ లేకుండా చదువుకోమని అంటాడు. మదన్కి ఎంతసేపు స్నేహితులతో తిరుగుళ్ళు, పార్టీలు, సరదాలు కావాలి. తండ్రి కొడుకులకి పడదు. అందుకని తల్లి ఈ ఏర్పాటు చేసింది. ఒక్క నిమిషం ఇక్కడ నిలబడు సుజా, ఆ ఎదురుగా షాప్లో మదన్ సూట్ డ్రై క్లీనింగ్కి ఇచ్చాను, తీసుకోవాలి అంటూ చలం అటు వెళ్ళాడు. సుజాత షాప్లో కొనుక్కునే పని పూర్తి కాగానే చలంతో, లత స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉంటానన్నంది, నన్ను అక్కడ దించి నువ్వు వెళ్ళు అంది. చలం సరేనన్నాడు. ఇద్దరూ అక్కడికి వచ్చేసరికి లత నీళ్లలో ఈత కొడుతోంది. అక్కడికి కొద్ది దూరంలో మదన్ పచ్చగడ్డి మీద తెల్లటి కుర్చీలో కూర్చొని పుస్తకం తిరగేస్తున్నాడు. సుజాతని చూడగానే అతని ముఖం ప్రసన్నమైంది. నువ్విక్కడే ఉన్నావా అన్నాడు చలం. ఈ హోటల్లో ఉన్న ఒక ఫ్రెండ్ని కలవటానికి వచ్చాను. లత ఇక్కడ కనిపించింది. ఇంటి దగ్గర దించాలి, ఉండమంటే కూర్చున్నాను అన్నాడు. లత స్విమ్మింగ్ మొదలుపెట్టిందేమిటి అన్నాడు చలం. ఆవిడగారు మోడలింగ్ చేస్తుందట. లావు తగ్గించుకోవటానికి డైటింగ్, స్విమ్మింగ్ మొదలుపెట్టింది. ఈ హోటల్ ప్రొప్రైటర్ వాళ్ళ నాన్నకి తెలుసట. రోజూ వచ్చి ఇక్కడ స్విమ్మింగ్ నేర్చుకుంటానని అంటే సరేనన్నాడట అన్నాడు. కూర్చోండి, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తున్నా. నునుపైన శరీరం మీద నీళ్ల తడి మెరుస్తుండగా అక్కడికి వచ్చిన లత వాళ్ల ముందు నుంచే డ్రెస్ చేసుకోవటానికి పరిగెత్తింది. చలం, దాహం వేస్తోంది అన్నాడు మదన్. వాటర్ తెప్పించనా? కూల్ డ్రింక్స్ ఉన్నాయేమో కనుక్కో. చలం వెంటనే లేచి చకచకా వెళ్ళాడు. అతను కాస్త కనుమరుగు అవగానే మదన్ సుజాత వైపు వెంటనే తిరిగి, మీరు మొన్న పార్టీకి రాలేదే అని అడిగాడు. ఒంట్లో బాగాలేదు అంది సుజాత. అందమైన ఆడపిల్ల అబద్ధం ఆడినా అందంగానే ఉంటుందట. మా కంపెనీ ఇష్టం లేదని నాకు తెలిసింది. నేనంటే మీరు బెదిరిపోతున్నారట కదా, లత చెప్పింది. నేను రాక్షసుడిలా కనిపిస్తున్నానా అన్నాడు. అబ్బిబ్బే, అదేం లేదు. లతకి వాచాలత్వం ఎక్కువ అంది. కారణం ఏదైనా మీరు రాని లోటు నాకు బాగా తెలిసింది. మనం ఒకరికొకరం పరిచయమైన వేళ ఎలాంటిదో కానీ మీరు నాకెప్పుడూ గుర్తొస్తున్నారు అన్నాడు. సుజాత ముఖం కందినట్లయింది. నాకు నటన కానీ మొహమాటం కానీ తెలియవు. నా మనసులో మాటను దాపరికంగా ఉంచుకోలేను. నేను చూసిన ఆడపిల్లలందరిలోకి మీరు చాలా వేరుగా ఉన్నారు. సింపుల్గా చెప్పాలంటే ఐ లైక్ యూ అన్నాడు. సుజాత చప్పున చుట్టూ చూసింది. అదృష్టవశాత్తు దగ్గరలో ఎవరూ లేరు. దూరం నుంచి లత వస్తోంది. ఇటు నుంచి చలం కూడా హోటల్ వాళ్ళిచ్చిన కూల్ డ్రింక్ పట్టుకొని వస్తున్నాడు. నన్ను మరీ రాక్షసుడిలా చూడకండి ప్లీజ్, తగ్గు స్థాయిలో అన్నాడు మదన్. ఏమిటి చెప్పుకుంటున్నారు అంటూ వచ్చింది లత. సుజాత చెంపల మీద ఎరుపు లత దృష్టిని దాటిపోలేదు. నీ మీదనే చెబుతున్నాను, నువ్వు చాలా చెడ్డదానివి అని అంటున్నాను అన్నాడు. నీకంటే మాత్రం కాదని చెప్పకపోయావా అంది. మదన్ నిస్సహాయంగా సుజాత వైపు చూశాడు. చూసారా, నాకున్న ఫ్రెండ్స్ ఇలాంటివారే. నా డబ్బు ఖర్చు పెట్టిస్తూ నన్ను వినియోగించుకుంటూ నన్నే ఈ వేలెత్తి చూపిస్తారు అన్నాడు చిరుకోపంగా. ఈ పెద్ద మనిషి మాటలు నమ్మకు సుజా. అవసరం లేకుండా ఒక్క పైసా కూడా ఎవరికీ ఖర్చు పెట్టడు అంది. లత, మదన్ను నేను నీకు పరిచయం చేశాను కానీ నాకంటే మదన్ గురించి నీకే ఎక్కువ తెలిసినట్టుందే అన్నాడు చలం. కొన్ని విషయాలు మీ మగవాళ్ల కంటే మా ఆడవాళ్లకే త్వరగా తెలుస్తాయి బ్రదర్ అంది. అదిగో, నన్ను బ్రదర్ అనవద్దని నీకు అనేకసార్లు చెప్పాను అన్నాడు చలం చిరాగ్గా. మనం అనవద్దు అన్న మాటలని లత మరీ అంటుంది అన్నాడు మదన్. ఇక వెళ్దామా? సుజాత లేచింది. సుజాతకి లత మదన్ల పరిచయం విచిత్రంగా తోచింది. ఒకరిని ఒకరు నిర్మోహమాటంగా నిస్సంకోచంగా మాటలనేసుకుంటారు. కానీ అవి మళ్ళీ పట్టించుకున్నట్టు ఉండరు. మళ్ళీ కలిసినప్పుడు అవేం గుర్తులేనట్టు సరదాగా ఆత్మీయంగా ఉంటారు. ఒకటి మాత్రం నిజం, లతకి ఎవరన్నా కూడా భయం లేదు. ఎవరైనా ఏదైనా అంటే టపీమని ఎదురు జవాబు చెప్పి అన్నవాళ్ల ముఖం మాడిపోయేలా చేస్తుంది.
అది మెచ్చుకోవాల్సిన విషయమే. మను, ఒరే మను, సుశీలమ్మగారు పిలుస్తూ కొడుకు గదిలోకి వచ్చింది. మదన్ చేతుల్లో పట్టుకొని చూస్తున్న అసభ్యకరమైన పుస్తకం చప్పును మూసేసి దిండు క్రింద దాచేశాడు. ఏమిటమ్మా? తల్లి గదిలోకి రాగానే అడిగాడు. చదువుకుంటున్నావా? పక్క మీద మూసిపెట్టి ఉన్న కాలేజీ పుస్తకం చూస్తూ అడిగింది. పర్వాలేదు, తర్వాత చదువుకుంటాలే. ఏమిటో చెప్పు. ఆవిడ వచ్చి మంచం మీద కూర్చుంది. నీకు జ్ఞానం ఎప్పుడు వస్తుందో నాకు తెలియకుండా ఉందిరా అంది. ఏం జరిగిందమ్మా? మన తోటకి స్నేహితులను వెంటేసుకొని వెళ్ళావటగా. నాన్నగారు ఈరోజు వెళితే అక్కడ గుమస్తా చెప్పాడట. అవును, మన తోట కదా అని వెళ్ళాను. ఆ మాత్రం స్వతంత్రం నాకు లేదని తెలీదు అన్నాడు. వెళ్ళటం దేనికి? అక్కడ రాత్రంతా గడపటమేమిటి? ఇదేమన్నా బాగుందా? నాన్నగారు విని మండిపడ్డారంటే ఆశ్చర్యమేముంది అంది. మీకు ఏదీ బాగుండదమ్మా. నేను ఫ్రెండ్స్ని పార్టీకి పిలిచాను. వాళ్ల వెంట ఆడపిల్లల్ని తీసుకువచ్చారు. అది నా తప్ప? నా సరదాలు మీకు నచ్చవు, మీ ఆంక్షలు నాకు గిట్టవు. అందుకే నేను సాధ్యమైనంత వరకు ఇంటికి దూరంగా గడపటానికి ప్రయత్నిస్తున్నాను అన్నాడు. ఏదైనా అంటే ఇదొక పాఠం వెంటనే అప్పజెపుతావు. ప్రపంచంలో ఎంతమంది కొడుకులు లేరు? అందరూ నీలాగే ఉంటున్నారా? కాస్త మా పరువు ప్రతిష్టల గురించి కూడా నువ్వు ఆలోచించవద్దు అంది. నా సరదాల గురించి కూడా మీరు ఆలోచించరే అన్నాడు. నీ సరదాలు తీర్చకుండా ఏం చేశాం చెప్పు? మీ నాన్న నిన్నేమైనా అంటున్నా, కేకలేస్తున్నా ఆయనకి తెలియకుండా చాటుమాటుగా నువ్వు అడిగిన డబ్బు ఇస్తూనే ఉన్నాను. నువ్వెలా కావాలంటే అలా ఆయనతో తగాదా పెట్టుకొని జరిపిస్తూనే ఉన్నానుగా అంది. మదన్ లేచి తల్లి ఒళ్ళో తలపెట్టుకున్నాడు. అమ్మా, నువ్వు ఉండబట్టే నేనప్పుడప్పుడైనా ఈ ఇంటికి వస్తున్నాను. లేకపోతే ఈ ఇల్లు నాకు పరాయిదే అనుకో అన్నాడు. కొడుకు తీయటి మాటలకి ఆవిడ మనసు కరిగిపోయింది. కొడుకు తల మీద చెయ్యి వేసి నిమురుతూ అంది. నా బాధ నీకు అర్థం కాదురా. లేక పుట్టావు. నీకు ఏ లోటు ఉండకూడదని నా తహతహ. మీ నాన్న కోపిష్టి స్వభావం నీకు తెలియంది కాదుగా. కాస్త ఆయన చెప్పినట్టు వింటే ఏమవుతుంది చెప్పు? ఆయన మాత్రం ఏమన్నారు? నువ్వు ఎన్ని తిరుగుళ్ళు తిరిగినా చదువేదో శ్రద్ధగా చదువుకోమనేగా. నీ తోటి వాళ్లంతా యూనివర్సిటీ చదువులు పూర్తి చేసి మంచి ఉద్యోగాల్లో ఉన్నారు అంది. ఉద్యోగం చేయాల్సిన కర్మ నాకేమిటమ్మా? నా మనవళ్ళు కూడా చదువుకోకపోయినా కూర్చొని తినేటంత ఆస్తి నాన్నగారు సంపాదించి ఉంచారుగా. అది చాలదు? చదువు కేవలం డబ్బు సంపాదన కోసమేనట్రా అందావిడ. నా స్నేహితుల్ని చూస్తే అలాగే అనిపిస్తోందమ్మా. నీ మొహం, చెబుతున్నానుగా, నీకు బొత్తిగా జ్ఞానం లేదు. చదువుకుంటే మర్యాద ఉంటుంది, మంచి సంబంధం వస్తుంది. ఈ రోజుల్లో డబ్బున్న వాళ్లకంటే చదువుకున్న వాళ్ళంటేనే ఆడపిల్లల్ని ఇవ్వటానికి ఇష్టపడుతున్నారు. నీకు ఆడపిల్లల గురించి బొత్తిగా తెలియదమ్మా. నా స్నేహితుడి చెల్లెలు ఒక అమ్మాయి డబ్బుందని కోతిలా ఉన్న ఒక అతన్ని పెళ్లి చేసుకుంది. ఈ రోజుల్లో ఆడపిల్లలకి డబ్బున్న మొగుడు అయితే చాలు, ఇంకేమీ అడగరు అన్నాడు. ఏమోరా, నువ్వేమో ఇలా అంటావు. మీ నాన్న మధ్యాహ్నం ఇంటికి రాగానే మండిపడుతూ ఈసారి నువ్వు పరీక్ష తప్పితే ఇంట్లో నుంచి వెళ్ళిపోమని అంటానని, ఒక కానీ కూడా ఇవ్వనని చెప్పమని చెప్పారు. ఆయన పట్టుదల సంగతి నీకు తెలియంది కాదు. అన్నంత పని చేస్తారు అంది. చెయ్యని. వీధుల్లో అడుక్కు తింటాను. పలానా నారాయణరావు గారి అబ్బాయి అడుక్కు తింటున్నాడంటే అప్పుడు ఆయన పరువు ఏమవుతుందో ఆలోచించుకోమను. పట్టుదల ఆయనకే కాదు, నాకు ఉంది అన్నాడు రోషంగా. మీ ఇద్దరి స్వభావాలు చుక్కెదురవటంతో మధ్యలో సర్ది చెప్పలేక నా ప్రాణం పోతోంది. నువ్వు వినమంటే వినవు, ఆయన కోపం తగ్గించుకోమంటే తగ్గించుకోరు. మీ నాన్న సంగతి వదిలేయి. కనీసం నా కోసమైనా నువ్వు కాస్త బుద్ధిగా మసలుకోరా. ఏదైనా మంచి సంబంధం చూసి నీకు పెళ్లి చేస్తే గాని నాకు ఈ దిగులు పోదు అంది. పెళ్ళా? నాకా? అంతకంటే కాళ్ళు చేతులు విరిచి కూర్చోబెడతానంటే సంతోషంగా ఉంటుంది నాకు. పెళ్లి చేసుకుంటే నేనే కాకుండా ఆ వచ్చే అమ్మాయి కూడా నాన్నగారితో తిట్లు తినాలి అన్నాడు. నాన్నగారికి నచ్చిన పిల్లనే చేసుకో. అప్పుడు ఆ సమస్య ఉండదు కదా. అప్పుడు ఆ సమస్య ఉండదు. ఆవిడ మంచం మీద నుంచి లేచింది. అదిగో, పెళ్లిలో కూడా మీ పెత్తనం ఉండాల్సిందేనంటారు అన్నాడు చిరాగ్గా. అది మేం ఒక్కళ్ళం అనే మాట ప్రతి తల్లిదండ్రులు అనే మాటే. కానీ తల్లిదండ్రుల్లా నన్ను పెంచి పెద్ద చేయలేదుగా. అదిగో, పెళ్లిలో కూడా మీ పెత్తనం ఉండాల్సిందేనన్నమాట. ఇది మేం ఒక్కళ్ళం అనే మాట ప్రతి తల్లిదండ్రులు చేసే పనే అది. కానీ తల్లిదండ్రుల్లా నన్ను పెంచి పెద్ద చేయలేదుగా అన్నాడు. అదే,
అదే మేం చేసిన పెద్ద పొరపాటు ఆవిడ గొణుక్కుంటూ అనింది. మదన్ మంచం మీద వెనక్కి వాలాడు. ఆవిడ గొణుక్కుంటూ వెళ్ళిపోయింది. మదన్ మంచం మీద వెనక్కి వాలి పడుకోబోయే ముందు దిండు క్రింద దాచిన పుస్తకం మళ్ళీ తీసుకున్నాడు. పెళ్ళిట పెళ్ళి, ఇప్పుడు వీళ్ల సన్నుగుడితోనే చస్తున్నాను. నా ప్రాణానికి అప్పుడు ఇంకో శాల్తీ కాబోలు. జవాబు చెప్పలేక పిచ్చి పడుతుంది అనుకున్నాడు. చెప్పావా నీ కొడుక్కి? సుశీలమ్మ వచ్చి పడుకుంటుంటే నారాయణరావు గారు తీక్షణంగా అడిగారు. చెప్పానండి. ఏమన్నాడు? ఏమంటాడు, ఇక నుంచి బుద్ధిగా ఉంటానని అన్నాడు. ఆ పిల్లల్ని వాడు తీసుకువెళ్ళలేదట, వాడి ఫ్రెండ్స్ తీసుకువచ్చారట. ఆ అబద్ధాలని నువ్వు నమ్మావా? మీతో వచ్చిన గొడవే అది. వాడు ఎప్పుడో ఏదో చేశాడని వాడి మాట ఏదీ నమ్మకపోతే ఎలా? నాకు తెలిసే వాడి తీయటి మాటలతో నువ్వు జావకారిపోతావని, అందుకే నేనే గట్టిగా చెబుతానని అన్నాను అన్నాడు. బుద్ధి తెలిసిన పిల్లాడితో అంతకంటే గట్టిగా ఏం చెబుతామండి అంది. బుద్ధి తెలిసినవాడా? వాడికి బుద్ధి ఉంటే ఇలాంటి పరువు తక్కువ పనులు చేస్తాడా? ఏదో చిన్నతనం, పెళ్లి చేసేస్తే సరి, వాడే దారికి వస్తాడు. పెళ్ళా? వాడికా? ఇప్పుడు మనం పడుతున్న బాధ చాలదా? ఇందులో ఇంకొకళ్ళని కూడా ఇరికించాలా అన్నాడు. మీది మరీ చిత్రమండి. ఎల్లప్పుడూ ఒకే రకంగా ఉంటుందా? బాధ్యత మీద పడితే వాడే దోవకి వస్తాడు. కాస్త మంచి పిల్లని చూసి చేస్తే సరి అందావిడ. నీ కొడుకు కోసం ఒక అమాయకురాలి జీవితం బలిపెట్టాలంటావు. నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ పని జరగదు. వాడికి కుదురు వచ్చే వరకు పెళ్లి మాటే లేదు, ఆయన ఖచ్చితంగా చెప్పాడు. సరే, మీ ఇష్టం ఆవిడ విసుగ్గా అంది. కొడుకు చేసిన దానికంటే భర్త అనటం మరీ ఎక్కువగా ఉంది అని ఆవిడ అభిప్రాయం. పిల్లలు సరిగ్గా ఉంటే సమస్య లేదు. సరిగ్గా ఉండని పిల్లలతోనే సహజంగా తెలివిగా ప్రవర్తించాలి. ఒక పిల్లవాడని గారాబంగా పెంచటంతో మదన్ కాస్త బాధ్యతారహితంగా తయారైన మాట నిజమే కానీ, స్వంత తండ్రే గోరింతలు కొండంతలుగా చేసి మాట్లాడితే ఎలా? లోకం మరీ ఈసడించదు. అందరికీ వాడు ఇంకా లోకువైపోతాడు. ఈ విధంగా ఆలోచిస్తోందావిడ. కొడుకుని గురించిన ఈ విభిన్న అభిప్రాయాల మూలంగా భార్యాభర్తల మధ్య సామరస్యం అనేది లేకుండా పోయింది. ప్రేము లేమ్మా, 8 గంటలు దాటిపోతోంది. డేవిడ్ కూతురు గదిలోకి వచ్చి కిటికీ తలుపులు తెరుస్తూ పిలిచాడు. మంచం మీద పడుకొని ఉన్న లత బద్ధకంగా పక్కకు తిరిగింది. త్వరగా లేచిరా, బ్రేక్ఫాస్ట్ రెడీ అయ్యింది అన్నాడు. నువ్వు కానీ డాడీ, గారాలు పోతూ మూలిగినట్టుగా అంది. నువ్వు రామ్మా, ఈ ఒక్క పూటేగా, నేను మధ్యాహ్నం మళ్ళీ ఊరు వెళ్ళిపోతున్నానాయే అన్నాడు. ఈ మాటలు వినగానే లత కప్పుకున్న దుప్పటి లాగి పారేసి లేచి కూర్చుంది. ఇప్పుడే 1 నిమిషం డాడీ అంటూ మంచం దిగి బాత్రూంలోకి పరిగెత్తి నీళ్లతో నోరు పుక్కిలించి ఉమ్మేసి నిమిషంలో తిరిగి వచ్చేసి ఐయామ్ రెడీ అంది. నో ప్రేము, ముఖం కడుకొనరా అన్నాడు డేవిడ్. అబ్బా, పళ్ళు తోముకోవాలంటే ఇప్పుడు చాలా ఆలస్యమవుతుంది డాడీ అంది. ఒకసారి అటు చూడు, గోడకున్న ఫోటో వైపు చూపించాడు. తల్లి ఫోటో చూడగానే లత బొంగమూతి పెట్టింది. వెంటనే చేతులు జోడిస్తూ, ఎక్స్క్యూజ్ మీ మమ్మీ, ఆకలి దంచేస్తోంది, ఈరోజు ఏమీ అనుకోకు అనేసి తండ్రి వైపు తిరిగి, మమ్మీ ఎక్స్క్యూజ్ చేసేసింది డాడీ అంది. యూ నాటీ గర్ల్. డేవిడ్ టూత్పేస్ట్ బ్రష్ తెచ్చి కూతురి చేతిలో పెట్టి భుజాలు పట్టుకొని బలవంతంగా బాత్రూంలోకి తోశాడు. లత ముఖం కడుక్కొని వచ్చే లోపల పక్కలు సర్దేశాడు. దుప్పటి మడత పెట్టి అల్మరాలో పెడుతున్న అతనికి అక్కడ ఆకుపచ్చ రంగులో జరీబుటా ఉన్న ఖరీదైన బెనారస్ చీర లొంగ చుట్టి పడేసి కనిపించింది. ప్రేము, ఈ చీర ఎక్కడిది? కూతురు ముఖం కడుక్కొని టవల్తో తుడుచుకుంటూ రాగానే చీర చూపిస్తూ అడిగాడు. తండ్రి చేతిలోని చీరని చూడగానే లత ముఖం వెలవెలపోయింది. అది సుజాతది. మొన్న మాధవి బర్త్డేకి వచ్చినప్పుడు కట్టుకొని ఇక్కడ విడిచి వెళ్ళింది. డ్రై క్లీనింగ్కి ఇవ్వమని చెప్పింది. నేను ఆ మాటే మర్చిపోయాను అంది. కూతురు ముఖం చూసిన డేవిడ్కి అనుమానం రాలేదు. పరాయి వాళ్ల వస్తువులు మన ఇంట్లో ఉంచుకోవటం మంచిది కాదమ్మా, ఈరోజైనా ఇచ్చేయి అంటూ హెచ్చరించాడు. టేబుల్ మీద చిందరవందరగా పడి ఉన్న వస్తువులన్నీ సర్ది టేబుల్ సొరుగులో పడేస్తున్న అతనికి అందులో సిగరెట్ ప్యాకెట్ కనిపించింది. దాన్ని చూడగానే డేవిడ్కి ముఖంలో ప్రసన్నత మాయమైంది. ప్రేము, మళ్ళీ స్మోకింగ్ మొదలుపెట్టావా? లేదు డాడీ. ఛీ, అబద్ధాలు కూడా నేర్చావా? తీవ్రంగా అడిగాడు.
ప్రామిస్ డాడీ, భయంగా చూస్తూ అంది. డేవిడ్ సొరుగులో నుంచి సిగరెట్ ప్యాకెట్ తీసి చూపించాడు. నువ్వు కాల్చకపోతే ఇది ఇంట్లోకి ఎలా వచ్చింది? అదా, అది నిన్న చలం వచ్చినప్పుడు మర్చిపోయి వెళితే తీసి దాచి ఉంచాను. నిజమేనా? నిజంగా. అమాయకంగా భయంగా చూస్తున్న కూతుర్ని చూసేసరికి డేవిడ్ ఆగ్రహం తగ్గిపోయింది. సిగరెట్ ప్యాకెట్ కిటికీలో నుంచి గిరాటు కొట్టాడు. కూతురి దగ్గరకు వచ్చి భుజాల చుట్టూ చెయ్యి వేసి గోడకున్న భార్య ఫోటో దగ్గరకు తీసుకువెళ్ళాడు. ఏది, ఇంకోసారి మళ్ళీ చెప్పు. డాడీతో ఎప్పుడు అబద్ధం చెప్పనని. డాడీతో ఎప్పుడు అబద్ధం చెప్పను. చెబితే నరకానికి పోతాను. దేవుడు నన్ను క్షమించడు. లత బుద్ధిమంతురాలిలా చెప్పింది. డేవిడ్ కళ్ళు చెమ్మగిల్లాయి. ఎంతోమంది కోపతాపాలకు గురి అయ్యి ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని పార్వతి అతను పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి అనురాగానికి ప్రతిరూపంగా పుట్టిన పాపకి ప్రేమలత అని పేరు పెట్టుకున్నారు. లతని పొత్తిళ్లల్లో పట్టుకొని భార్య ఏడవటం అతనికి ఇప్పటికీ గుర్తు ఉంది. మగపిల్లవాడైతే నాకు ఎంత నిశ్చింతగా ఉండేది. ఆడపిల్ల పుట్టిందేమిటి? ఈ పిల్ల మనకు శాపం అవ్వదు కదా అంటే తనే మందలించాడు. ఈ రోజుల్లో ఎంతోమంది కులాంతర, మతాంతర వివాహాలు చేసుకుంటున్నారు. పాప భవిష్యత్తు గురించి బెంగపడాల్సిన పనే లేదు. ఈసారి మగపిల్లవాడు పుడితే అక్క తమ్ముడు ఇద్దరూ ఒకరికి ఒకరు అండగా ఉంటారు. అప్పుడు మనకి దిగులే ఉండదు అంటూ ఊరడించాడు. కానీ లత తర్వాత మరో సంతానం కలిగే వ్యవధి లేకుండానే పార్వతి చనిపోయింది. లతకి తల్లి అంటే ఒక దేవతలా గౌరవాభిమానాలు కలగాలని డేవిడ్ తాపత్రయం. పార్వతి ఎంత మంచిదో కూతురికి చిన్నప్పటి నుండి నూరిపోసేవాడు. లత ఏదైనా తప్పు చేస్తే చచ్చిపోయిన తల్లి బాధపడుతుందని భయపెట్టేవాడు. లతకి బుద్ధి తెలిసి పెద్దయిన కొద్దీ తండ్రి ఆలోచనలు చాదస్తంగా అనిపించేవి. పైపైన తల్లి పట్ల భయప్రపత్తులు ప్రకటించేదే కానీ లోలోపల లక్ష్యపెట్టేది కాదు. తన మనసులో ఉన్న అసలు మాట బయటపెట్టి తండ్రి కోపతాపాలకు గురి అయ్యే కంటే ఆయన ఆశించినట్లుగా నటించి ఆయన అభిమానానికి గురి కావటమే లతకి యుక్తంగా అనిపించసాగింది. ఆ అలవాటుతోనే ఇప్పుడు కూడా తల్లి ఫోటో ముందు నిస్సంకోచంగా అబద్ధాన్ని నిజంలా నిర్భయంగా చెప్పేసింది. ఇద్దరూ వచ్చి బ్రేక్ఫాస్ట్ తినడానికి కూర్చున్నారు. ప్రేము, మార్గరెట్ ఆంటీని మన దగ్గరకు వచ్చి ఉండమని ఉత్తరం రాశాను అన్నాడు. ఆమ్లెట్ తింటున్న లత గరళం నోట్లో పెట్టుకుంటున్నట్లుగా తండ్రిని చూసింది. వాట్ డాడీ, ఆ ఓల్డ్ డెవిల్నా అంది. ప్రేమో, డేవిడ్ వారిస్తున్నట్లుగా చూశాడు. సారీ డాడీ. లత తనని తాను సంభాళించుకుంది. తండ్రికి ఇది ఇంకో చాదస్తం. ఎవరైనా సరే వాళ్ళ స్వభావాలతో సంబంధం లేకుండా పెద్దవాళ్ళైతే చాలా గౌరవించాలి అంటారు. ఆ మార్గరెట్ అనే ఆవిడ డేవిడ్కి కజిన్ సిస్టర్ అవుతుంది. 50 సంవత్సరాల పైనే ఉంటాయి. విపరీతమైన దైవభక్తి కల మనిషి. 24 గంటలు మనం దేవుడి సేవకుల, జీవితమంతా దేవుడికి దారిపోయమంటుంది. నియమంగా 2 పూట్ల ప్రార్థన చేయాలి, బీదలకి సహాయం చేయాలి అని చాలా ఆచారాలు పాటిస్తుంది. లతకి ఆవిడ పేరు చెబితేనే మెడకి ఉరితాడు బిగించినట్టుగా ఉంటుంది. డేవిడ్ కూతురికి నచ్చజెప్పసాగాడు. ప్రేము, నేను అమ్మని పెళ్లి చేసుకొని నా వాళ్ళందరికీ దూరమయ్యాను. దానికి నేనెప్పుడూ రవ్వంత కూడా చింతపడలేదు. మీ అమ్మ బ్రతికి ఉంటే ఎలా ఉండేదో. నువ్వు పెద్దదానివయ్యావు. మీ అమ్మ తరఫు వాళ్ళు నిన్నసలు పలకరించను కూడా పలకరించరు. వాళ్ళకసలు నువ్వు ఒకదానివి ఉన్నట్టు కూడా గుర్తులేదనుకుంటా. రేపు నువ్వు పెళ్లి చేసుకుంటావనుకో, కనీసం నీ పిల్లలకైనా ఒక మతం అనేది కావాలిగా అన్నాడు వాత్సల్యంగా. నేనసలు పెళ్లి చేసుకోను డాడీ. ఒకవేళ చేసుకున్నా పిల్లల్ని కనను, సరేనా అంది. నో డియర్, నో. మనిషి అన్న తర్వాత ప్రతి మనిషికి మతం, పిల్లలు ఈ 2 ఉండి తీరాలి. మతం మనల్ని భగవంతుడి దగ్గరగా తీసుకెళ్తుంది. పిల్లలు వయసు మళ్ళిన తర్వాత ఆసరాగా నిలిచేందుకు అన్నాడు. పో డాడీ, పొద్దుటే నాకు దేవుడి పేరు చెప్పి బోర్ కొట్టిస్తున్నావు అంది. లతకి ఏం తెలీదు. దైవాన్ని గురించి నమ్రతగా మాట్లాడటమే రాదు. లత ఇలా తయారైందంటే తనే లతకి చిన్నప్పటి నుంచి కోరినవన్నీ ఇచ్చి గారాబం చేశాడు. అంతే తప్ప దైవ చింతన నేర్పలేదు. అందుకే మార్గరెట్ వస్తే లతని సరిదిద్దుతుంది అని భావించాడు. లత, లత. సుజాత ఆదుర్దాగా ఇంట్లోకి వచ్చింది. జవాబుగా లత పలకలేదు. ముందు గదిలో సోఫాలో వెనక్కి జారగిలబడి కూర్చొని పుస్తకం తిరగేస్తూ మదన్ కనిపించాడు. సుజాతని చూడగానే అతను లేచి సరిగ్గా కూర్చున్నాడు. రండి, నాతో పాటు మీరు కూడా ఫూల్ అయ్యారన్నమాట అన్నాడు. ఫూలా? ఆశ్చర్యంగా అంది సుజాత. అవును, లత మనిద్దరినీ ఫూల్స్ని చేసింది.
తనకి యాక్సిడెంట్ అయిందని అర్జెంటుగా రమ్మనమని కబురు చేస్తే నేను కంగారుగా పరిగెత్తుకొచ్చాను అన్నాడు. నాకు కూడా కాలేజీకి అలాగే ఫోన్ చేయించింది. నేను కూడా గాబరాగా వచ్చాను అంది ఆయాసాన్ని ఆపుకుంటూ. యాక్సిడెంట్ లేదు, ఏమీ లేదు. అమ్మగారికి కాస్త జ్వరం వచ్చిందట. ఇంట్లో ఉంది. ఊరికే కూర్చుంటే తోచలేదట. ఈ ఆలోచన చేసింది అన్నాడు. ఇదేం తమాషా? ఏది లత ఎక్కడా? చుట్టూ చూస్తూ అంది సుజాత. డాక్టర్ దగ్గరికి వెళ్ళిందట. నేను వచ్చేసరికి లేదు. పని మనిషి చెప్పింది తను వెళ్ళిందని. మనలో ఎవరు వచ్చినా ఉండమని, తనిప్పుడే వచ్చేస్తానని చెప్పి వెళ్ళిందట. నిజం చెప్పవద్దు. ఈ మాట వినగానే నాకు ఒళ్ళు మండిపోయింది. లత ఎదురుగా ఉంటే చేయి చేసుకునేవాడిని కూడా. డాక్టర్ దగ్గర నుంచి రాగానే 4 తిట్టి వెళదామని కూర్చున్నాను అన్నాడు. చాలా బాగుంది. ఇలా చేస్తే ఇంకోసారి నిజంగా యాక్సిడెంట్ జరిగిందన్నా నమ్మలేం అంది సుజాత. కరెక్ట్, నేను కూడా అదే అనుకున్నాను వెంటనే అన్నాడతను. సరే, నేను వెళతాను. సుజాత వెనుదిరిగింది. ఉండండి, లత రాగానే ఇంకెప్పుడు ఇలాంటి జోక్స్ మళ్ళీ చేయకుండా ఇద్దరం గట్టిగా చివాట్లు పెడదాం అన్నాడు. లత స్వభావమే అంత. ఎవరు ఎంత చెప్పినా ఎప్పుడు వినదు. ఎవరో ఒకరిని ఆట పట్టించటమో ఏడిపించడమో చేస్తే గానీ ఉండలేదు అంది సుజాత. మనలాంటి దగ్గర స్నేహితుల్ని కూడానా? చాలా అన్యాయం కదూ అన్నాడతను. అదొక ఆనందం తనకి వెంటనే అంది సుజాత. బాగా బుద్ధి చెప్పేవాళ్ళు లేకపోతే సరి. మదన్ సోఫాలో నుంచి లేచాడు. డామిట్, ఆ పని మనిషి లత ఇప్పుడే వస్తుందని అంటే కూర్చున్నాను. నేను ఉన్నాను కదా అని పని మనిషి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈవిడ వచ్చే వరకు నేను ఇంటికి కాపలా కాయాలి కాబోలు. ఇందాకటి నుంచి దాహంతో నాలుక తడారిపోతోంది. పరాయి వాళ్ళ ఇంట్లోకి సరాసరి వెళ్ళటం అంటే నాకు బెరుకు, నచ్చదు కూడా అన్నాడు. సుజాతకు అతని అవస్థ చూసి జాలేసింది. మంచినీళ్ళు కావాలా? నేనిస్తాను, ఉండండి. థ్యాంక్ యూ. నా దాహం తీర్చేటందుకు వచ్చిన దేవత అయ్యారు మీరు అన్నాడు. సుజాత వంట ఇంట్లోకి వెళ్ళింది. గాజు గ్లాసు తీసి అక్కడున్న స్టీల్ డ్రమ్లో నుంచి పంపు తిప్పి నీళ్లు పట్టసాగింది. ఇంతలో వెనక నుంచి మదన్ ఎప్పుడు వచ్చాడో చప్పుడు కాకుండా వచ్చి సుజాత భుజం చుట్టూ చెయ్యి వేసి చటుక్కున తన వైపు తిప్పుకొని బలంగా గుండెలకి అదుముకున్నాడు. అనుకోని ఈ సంఘటనకి 1 నిమిషం కొయ్యబారిపోయినట్లయింది. మరుక్షణంలో మనసంతా అసహ్యంతోనూ భయంతోనూ నిండిపోయినట్లయింది. చేతిలో ఉన్న గాజు గ్లాసుతో అతని ముఖం మీద కొట్టడానికి ప్రయత్నించింది. కానీ అది పట్టు తప్పి జారి క్రిందపడి బద్దలయింది. రోషంతో అవమానంతో దెబ్బతిన్న పులిలా అయిన సుజాత అతని చేతులలో పెనుగులాడి వదిలించుకొని దూరంగా వెళ్ళి నిలబడింది. దగ్గరికి వచ్చావా, నీ ప్రాణాలు తీస్తాను అంది.